టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో తన బాధ్యతలను స్వీకరించున్నాడు. 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. చివరకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి ఇవ్వలేదు. టీ20 ప్రపంచ కప్ 2024లో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగాడు. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ను పరిగణలోకి తీసుకుని అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు హార్దిక్ పాండ్యాకు ఒక కండిషన్ పెట్టినట్టుగా జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ పాండ్యాను కీలక పేస్ ఆల్రౌండర్ గానే వాడుకోవాలని అనుకుంటున్నామని అతనికి వివరణ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ కూడా నిరూపించుకోవాలని హార్దిక్ ను కోరినట్టు వార్తలొస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో చోటు దక్కాలంటే విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరపున 10 ఓవర్ల కోటా బౌలింగ్ చేయాలని హార్దిక్ కు గంభీర్ సూచించాడని బోర్డుకు చెందిన ఒక అధికారి మీడియాకు తెలిపాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహాలను గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతోనే ప్రారంభించనున్నాడు. పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుండటంతో స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ను తీసుకోవాలనే యోచనలో గంభీర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా భాగం కావాలంటే అతను 10 ఓవర్ల కోటాను పూర్తి చేసే ఫిట్నెస్ సాధించాలి. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా తెలుగు తేజం 21 ఏళ్ల బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని రెడీ చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.